పల్నాడు జిల్లా చిలకలూరిపేట గుండయ్యతోట ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న సర్వేర్పై దాడి చేయడంతో పాటు వీఆర్ఓను నెట్టివేసిన వైసీపీ నాయకుడు అతని ఇద్దరు కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పసుమర్రు గ్రామ సర్వే నంబర్లు 803, 807లలో ఉన్న ఎకరా 20 సెంట్లను 1994-95లో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది. ప్రస్తుతం అక్కడ భూస్థితికి సంబంధించి సచివాలయం 1 సర్వేయర్ విద్యాసాగర్, వీఆర్ఓ చంద్రశేఖర్, వీఆర్ఏ ఆశీర్వాదం వివరాలు సేకరించి ఫోటోలు తీస్తున్నారు. ఆ సమయంలో అక్కడ నివాసం ఉంటున్న వైసీపీ నాయకుడు చల్లా శ్రీనివాసరావు, అతని కుమారుడు ఎందుకు ఫోటోలు తీస్తున్నారని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా అసభ్య పదజాలంతో దూషించి విధులకు ఆటంకపరిచడంతో పాటు సర్వేయర్పై దాడి చేశారు. అడ్డుపడిన వీఆర్ఓను నెట్టివేశారు. అక్కడి నుంచి కదలనివ్వకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్, ఆర్ఐ, ఉప తహసీల్దార్ను అక్కడికి పంపించారు. వారితో కూడా చాలాసేపు వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అన్ని సచివాలయాల్లో పనిచేస్తున్న వీఆర్ఓలు, సర్వేయర్లు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి దాడిని తీవ్రంగా ఖండించారు. పసుమర్రు గ్రామ సర్వే నంబర్ 803, 807లో ఇంటి నివేశ స్థలాలు ఇచ్చి ఉన్నారు. వాటి ప్రస్తుత స్థితి తెలియజేస్తూ కార్యాలయం తెలియజేయవలసిందిగా నాకు మరియు వీఆర్ఓ గారికి డిటి గారు తెలియజేయగా అక్కడికి వెళ్ళి పరిశీలిస్తూ వీఆర్ఓ గారు ఫోటో తీస్తుండగా చల్లా సీను అని అతను ఈ ఇల్లు ఎందుకు ఫోటో తీస్తున్నావు అంటూ వచ్చి వాగ్వాదానికి దిగి గొడవ పడుతూ ఉండగా వెనక నుంచి అతని పెద్ద కుమారుడు చల్లా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి నాపై చేయి చేసుకొని చొక్కా చింపి దురుసుగా ప్రవర్తించడం జరిగింది. చల్లా శ్రీనివాసరావు అనే అతను రావడమే అగ్రెసివ్గా మా మీదకి వచ్చి మా ఇంటిని ఎందుకు ఫోటోలు చేస్తున్నారని చెప్పేసి అతను మాట్లాడుతున్నాయి. అతను చిన్న కొడుకు కూడా వచ్చాడు, రమేష్ బాబు. వాళ్ళిద్దరు వచ్చి నా మీద అగ్రెసివ్గా మాట్లాడతారు. తర్వాత ఇంతలో వాళ్ళ పెద్ద కొడుకు సడన్గా వచ్చేసి సర్వేర్ గారిని దెబ్బ కొట్టాడు. షర్టు పట్టుకొని బాగా చించాడు. పక్కన ఉన్న వాళ్ళ సహాయంతో మేము ఇచ్చే ప్రయత్నం చేస్తే మమ్మల్ని కూడా నెట్టేశాడు. ఇక అక్కడి నుంచి మమ్మల్ని రానివ్వలేదు, మమ్మల్ని అక్కడే ఉంచారు. తర్వాత నేను డీటీ గారికి ఫోన్ చేసి విషయం చెప్తే డీటీ గారు, ఆర్ఐ గారు, మిగతా మా స్టాఫ్ అందరూ వచ్చేసారు. వాళ్ళ సహాయంతో అక్కడి నుంచి బయటపడ్డాను. మా యొక్క పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు స్టేటస్ ఆఫ్ ది ల్యాండ్కి సంబంధించి ఫోటోలు తీస్తున్నాము. ఇది మా విధుల్లో భాగమని చెప్పి సర్వేయర్ గారు, వీఆర్ఓ గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ సదరు చల్లా శ్రీనివాసరావు మరియు వారి కుమారులు ఇద్దరూ కూడా సర్వేయర్ గారిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, బూతులు తిట్టడం మరియు వీఆర్ఓ గారిని కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి పక్కకు నెట్టేయడం జరిగింది. దానిపైన పసుమర్రు సర్వేయర్ గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తున్నాం. తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం.